ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు మై షో. రాకాస మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికే సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నారు. రీసెంట్గా మూవీ యూనిట్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకురాలు మానస శర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి రాకాస థియేటర్లో ఎలా రన్ అవుతుంది, ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు. బాగున్నారా? బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారా? హ్యాపీ అండి. అంటే ఈ మధ్య మీరు డిస్ట్రిబ్యూటర్లు అందరితో ఒక సక్సెస్ మీట్ పెట్టారు మేడం. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత, గట్టిగా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సక్సెస్ మీట్ చాలా బాగుంది ఆ వాతావరణం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు బతికితేనే సినిమా బతుకుద్ది. అవునండి. సో చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి మీరు ఈ సినిమా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది. ఈ ఆనందం ఎలా ఉంది? ఫస్ట్ బాగుందండి. ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే మేము కథలు ఎక్కడో ఒక రూమ్లో రాసుకుంటాం. దాన్ని మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ కథ విని సినిమా చేస్తారు. అసలు కథ వినకుండా, కాంటెంట్ తెలియకుండా వాట్ ఎవర్ టీజర్ అవ్వచ్చు, ఆ చిన్న చిన్నవి చూసి డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ ఎ టీమ్, పింక్ ఎలిఫెంట్ మీద అవచ్చు, సంగీత్ మీద అవచ్చు, నా మీద అవచ్చు, యాజ్ ఎ టీమ్ ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళు తీసేసుకుంటారు. నిజం చెప్పాలంటే అదొక బ్లైండ్గా దిగిపోవడమే, డైవింగ్ ఇన్ టు ద డేంజర్ అనే చెప్పాలి. అలాంటిది వాళ్ళు అలా తీసుకొని మా సినిమా నిలబెట్టారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ రియలీ గ్రేట్ఫుల్. అంటే యాక్చువల్గా ఇది ఏదో సినిమా ఇంటర్వ్యూ కాకుండా డిస్ట్రిబ్యూటర్ల గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా మీద వాళ్ళకి ఇష్టం మాత్రమే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి సినిమా నాలెడ్జ్ కూడా ఉండదు, బట్ వాళ్ళకి సినిమా అంటే ఇష్టం. కాంబినేషన్స్ మీద, మేకర్స్ మీద, డైరెక్టర్ల మీద నమ్మకంతో, ప్రేమతో, ఇష్టంతో సినిమాలు కొంటూ ఉంటారు. చాలామంది చాలా ఎక్కువ సార్లు మోసపోతూ ఉంటారు. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ని కారులో తిరుగుతూ, చేతికి ఉంగరాలు మెయింటైన్ చేస్తూ, మెడలో మన సింహం గోరు బంగారు చైన్ వేసుకొని తిరిగే డిస్ట్రిబ్యూటర్లు సడన్గా 1 ఆఫ్ సీజన్ తరువాత రోడ్ల మీదకి వచ్చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్ని ఇదే కంటితో చూస్తున్నాను. అవునండి. మీరు ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటే ఇది కదా సక్సెస్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అవునండి, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం నాకు కూడా వచ్చింది. అంటే నాది ఫస్ట్ సినిమా, అందరిది మోర్ దాన్ 1 సినిమా, నాది ఫస్ట్ సినిమా కదా. సో ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ది కూడా అప్పుడప్పుడు నేను టచ్లో ఉండే, ఇప్పుడు ఈ టూర్ వెళ్తున్నప్పుడు అంతా. సో వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి తర్వాత మన సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయడం వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ అనిపించింది. సో ఇట్స్ ఆనెస్ట్లీ అది చాలా మంచి అవకాశం అండి నాకు కూడా. అండ్ రాకాస విషయానికి వస్తే, రాకాస మూవీ మానస శర్మకి ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది, ఒక సక్సెస్ని తీసుకొచ్చింది, ఒక స్టార్డమ్ని తీసుకొచ్చింది, నెక్స్ట్ ఆపర్చునిటీకి పాత్ వేసింది, కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానస శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు చెప్తున్నప్పుడే బాగా అనిపించింది, అందుకే నవ్వా. కోట్ల మంది దాకా వెళ్ళానో లేదో ఇంకా తెలియదండి. ఇంకా ఇట్స్ అ లాంగ్ వే టు గో ఆనెస్ట్లీ. ఇంకా చాలా చేయాలి. స్టార్డమ్ కూడా ఐ డోంట్ నో యెట్. స్టార్డమ్ అని నేను అనను కానీ అండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి ఖచ్చితంగా. ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆడియన్స్లో అవ్వచ్చు, మా ప్రమోషన్స్ చూసి ఎంకరేజ్ చేసిన మన అన్ని మీడియా పేజెస్ అవ్వచ్చు, మీమ్ పేజెస్ అవ్వచ్చు, అందరూ మా టీం అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇది మా గ్రౌండ్ కదండి. నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఐఎమ్ జస్ట్ బిల్డింగ్ ఎ గ్రౌండ్ హియర్. ఒక నమ్మకం నేను కుదుర్చుకుంటే తర్వాత నా నుంచి వచ్చే సినిమాలన్నిటికీ ఆడియన్స్కి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే ఏదో ఒక కొంచెం ఎంత లేదన్నా ఒక మంచి కాంటెంట్ వస్తుంది ఈ టీం దగ్గర నుంచి అవ్వచ్చు, మానస శర్మ దగ్గర నుంచి అవ్వచ్చు. సో ఆ చిన్న బేస్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను. అంటే నేను బిల్డ్ చేసుకున్నా అనేదానికంటే నా టీం నాకు ఇచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ అలా అన్నీ సెట్ అయ్యాయండి. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ హోప్ఫుల్ దట్ నెక్స్ట్ నా నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఇదే ఆదరణ ఉంటుంది, ఇలానే ఎంకరేజ్ చేస్తారు అనిపించింది. అండ్ రాకాస సక్సెస్ విషయంలో నాకు ఒకటి అర్థం కాని విషయం ఉంది, అడగొచ్చా? అయ్యో తప్పకుండా అడిగి. మామూలుగా ఈ రోజుల్లో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్కి దగ్గరికి వెళ్తేనే పోస్టర్ల మీద నెంబర్స్ చేసేసి ఇంత కలెక్ట్ చేసేసాము, ఇంత బ్రేక్ ఈవెన్ ఇన్ని రోజుల్లో కొట్టేసాము, ఇలాంటి ఒక ఇది కూడా ఒక ప్రమోషన్. రాకాస ప్రతి డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే తీసుకున్నారో అన్ని ఏరియాస్లో అందరూ బ్రేక్ ఈవెన్లోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఇకపైన రాబోయే అంతా డిస్ట్రిబ్యూటర్ లాభాలే. సో ఆ నెంబర్స్ బాగున్నాయి, బట్ ఎందుకు మీ టీం ఎక్కడా కూడా నెంబర్స్ రివీల్ చేయట్లేదు, పోస్టర్స్ మీద వేయట్లేదు, ప్రమోషన్స్లో చెప్పట్లేదు? నెంబర్స్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఫస్ట్ 3 days ఓపెనింగ్ కలెక్షన్స్ అది వేశారండి. అది ఆనెస్ట్లీ ఇట్స్ అంటే మోర్ దాన్ నెంబర్స్ అండ్ ఆల్. అందుకే ఈ మీరు అన్నారు కదా, ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ ఏదైతే అయ్యిందో
వాళ్ళొచ్చి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేసి అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళు కూడా కాదు. ఎక్కడి నుంచో వాళ్ళు పాపం ట్రావెల్ చేసి వచ్చి మాతో పాటు ఆ ఈవెంట్‌లో ఉండి ఇలా బావుంది మాకు రెస్పాన్స్. అందరూ చూడండి సినిమా. మేము బ్రేక్ ఈవెన్ అవుతున్నాం. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు కదా! సో, ఇంక నంబర్స్‌తో అంత పని లేదు అని అనిపించింది. నంబర్స్ ఎవెన్చువల్లీ మనం వద్దనుకున్నా, కాదనుకున్నా బయటకొస్తాయి. 1 ఆర్ 2 డేస్‌లో. కానీ దానికంటే ఐ డోంట్ నో. మేబీ ఆ మీటింగ్‌కి, వాళ్ళ హ్యాపీనెస్‌కి దానికి కొంచెం ప్రయారిటీ చేద్దామని అనుకున్నాం. ఆనెస్ట్‌లీ అది ప్యూర్‌లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. పింక్ ఎలిఫెంట్ తీసుకున్న కాల్ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళు ఏదో సంథింగ్ ఒక ఫీలింగ్‌తో వెళ్దాం రాదర్ దాన్ నంబర్స్‌తో అని అనుకున్నారు. అండ్ ఇంతకంటే ఎవిడెంట్‌గా మేమేమి చెప్పక్కర్లేదు కదా! లైక్ ఇది నెంబర్, అది నెంబర్ అని చెప్పాలి. అవి ఎలాగో బయటకు వచ్చేస్తాయి 2-3 డేస్‌లో ఎంతొచ్చింది, ఎంత రాలేదు ఆ లెక్కలని. బట్ యాజ్ ఎ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ న్యూ స్టార్ట్. కొత్తగా ఫస్ట్ మనం దేన్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. మేము రాసుకుంది కూడా ఫ్యామిలీస్ నవ్వుకోవాలి హ్యాపీగా. ఆడవాళ్ళు రావాలి, సినిమాలు చూడాలి, నవ్వుకోవాలి. మా మీద ఒక నమ్మకం రావాలి. సో, అట్లాంటి ఫీలింగ్‌తోనే వెళ్ళాం. ఇది కూడా ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ స్టెప్స్. అండ్ 'రాకాస' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే రోజు నిహారిక గారు ఒక మాట అన్నారు. ఏందిరా బాబు వీళ్ళ ప్రమోషన్లు ఇంకా చాలు అనిపించే రేంజ్ వరకు చేస్తామని. ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? ఏమోనండి. మేబీ ఆ సినిమా అంటే మా అందరికీ ఉన్నంత ప్రేమ, పిచ్చి అనుకుంటా. చెప్పేసేయాలి, అందరూ చూడాలి, అందరూ చూడాలి అని చెప్పి. ఏమో చెప్పలేమండి. ఆగకుండా ఉంటే బావుంటుంది. నేనైతే అనుకుంటున్నా. రేపు కూడా ఒక 2-3 చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమెప్పుడొచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంక చాలులే ఆపండి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. బట్ ఇది మీరు చాలా పాజిటివ్ సైన్ ఇచ్చారు ఇండస్ట్రీలో మేకర్స్‌కి. అంటే మీరు మీన్స్ మీ టీమ్. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలో కరెక్ట్‌గా చెప్పారు. సో, ఇది చాలా గుడ్ సైన్ మిగతా మేకర్స్‌కి కూడా అవునండి. ఎగ్జాంపుల్‌గా. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే మీరు సాంగ్స్ బాగా పాడతారా? బాగా ఏం పాడనండి. ఓకే. పర్వాలేదు. ఏదో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఏంటి సడెన్‌గా ఈ టాపిక్ వచ్చారు? లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు మన మీటింగ్ అయిపోయింది. మీరు కాస్త ఇంకా బయలుదేరడానికి వెళ్తున్నప్పుడు పక్కన నిలబడి మీరు హమ్ చేస్తూ ఉన్నారు. విన్నాను. అవునా? ఆ, అయ్యో! ఏదైనా ఒక సాంగ్ పాడండి మాకోసం. అమ్మో! నేను పాడలేనండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సినిమా కాకపోయినా మీ ఉత్తరాంధ్ర పాటలైనా పాడండి. వద్దండి. వద్దు. నేను మాట్లాడడమే కష్టం. ఉమ్, అంటే మీరు నాకు అప్పుడే ఆల్మోస్ట్ ఇది 4th, 5th టైం కదా మనం కలవడం. సో, మంచి కంఫర్ట్ లెవెల్ ర్యాపో ఉంది గానీ, ఉమ్. పాడేంత రాలేదండి. మేబీ ఇంకొక 5-6 ఇంటర్వ్యూస్ చేస్తే అప్పుడు కొంచెం మీ ముందు పాడడానికి ధైర్యం వస్తుందేమో. అదర్‌వైజ్ అండ్ ఎలాగో ఉత్తరాంధ్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ, ఉత్తరాంధ్ర సాహిత్యంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? లేకుంటే ఇష్టమైన రచయిత కానీ, ఇష్టమైన పాట కానీ, కథ కానీ, లేదంటే ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. తప్పిడగుళ్ళు అని చెప్పేసి, అవును. సాయిబు దీవెనలు అని చెప్పేసి, అవును. దాసరి పాటలు, రామాయణం గురించేసి ఇలా చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియలో మీకు ఇష్టమైనది ఏదైనా ఒకటి మీరు చూసింది? నేనింకా అంత సాహిత్యం మీద అంత అటువైపు ఎక్స్‌ప్లోర్ చేయలేదండి. నాకు మా అమ్మమ్మ గారు చెప్పిన కథలు అవ్వచ్చు, అక్కడ చిన్న చిన్న అయ్యే స్టోరీస్ అవ్వచ్చు, ఎంకి పాటలు అంటాం కదా! అట్లాంటి చిన్న చిన్నవి తెలుసు. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి ఆ కల్చర్ గురించి. అంటే ఇప్పటిదాకా అంత అవకాశం, లీజర్ రాలా. ఉమ్, మెయిన్ స్ట్రీమ్ తెలుసు. లైక్ మా అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్ చేశారు. సో, వాళ్ళకి ఉండే బుక్స్ అన్నీ తెచ్చేవాళ్ళు. బాలమిత్ర కథలు మెయిన్ స్ట్రీమ్ అన్నీ తెలుసు. కానీ లోకలైజ్డ్‌గా వెళ్ళి అక్కడ కల్చర్ అవన్నీ నేర్చుకోవాలి అనేంత మెచ్యూరిటీ అవ్వచ్చు నాకు ఈ మధ్య వచ్చింది ఆనెస్ట్‌గా చెప్తున్నా. ఓకే. ఆ లిటరేచర్ అంతా స్టడీ చేయాలనేది. సో, ఐ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ అండి. మేబీ అప్పుడు ఇంకొంచెం అవేర్‌నెస్ వస్తుందేమో ఇది నచ్చింది, ఇది నచ్చలేదని. అదర్‌వైజ్ మైన్ ఈజ్ ఆల్ మా అమ్మమ్మ చెప్పిన కథలు సినిమాల్లో ఎక్కువ చూపించినవే మోస్ట్‌లీ ఎక్కువ అండి. అండ్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పటి నుంచి నన్ను ఒకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ అది అడిగేస్తాను. ఆ రింగ్ ఏంది? యాక్చువల్‌గా రింగ్ ఉంటది లేదా చేతికి వాచ్ ఉంటది. రింగ్‌లో వాచ్ ఉంది. ఇదేదో కొత్త మోడల్ వచ్చిందండి రింగ్ వాచ్ అని చెప్పి. అది అవునా? బాగుంది కదా అని పెట్టుకున్నా. చాలా బాగుంది. క్యూట్‌గా ఉందని చెప్పి. ఏం కొనుక్కోలేదు ఈ మధ్య రీసెంట్‌గా. ఆ, ఇదేదో బాగుంది అని చెప్పి వెరైటీగా ఉందని చెప్పి ఒకటి కొనుక్కున్నా. రాకాస సక్సెస్ అయిన తర్వాత కొన్నారా? లేదండి ముందే కొనుక్కున్నా. ఒక 1-2 మంత్స్ ముందే కొనుక్కున్నా. ఎప్పుడు వాడలేదు. ఉమ్, సరే ఇవాళ పెట్టుకుందాం అని సరదాగా. బట్ చాలా కొత్తగా ఉంది. అవును. చిన్న రింగ్‌లోనే వాచ్. అవును. యాహ్! చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో. ఉమ్. సరే ఇదేదో బాగుంది కదా అని. అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకు ఆవిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం కదండీ. ఎస్పెషల్లీ నేను. చెప్పా కదా ఫస్ట్ సినిమా బెంచ్ లైఫ్ నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది.
ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి అందులో నచ్చిన కథ చేసి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా యునో అలాంటి అవకాశం ఇచ్చింది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి, ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు, తర్వాత ఇస్తారు. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత మీరు ఈ ప్రమోషన్స్లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక తమ్మునేలు ఏంటంటే రామ్ చరణ్తో నెక్స్ట్ మూవీ. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్కి కథ రెడీగా ఉంది అని మీరు చెప్పారో మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలియదు కానీ, బట్ రామ్ చరణ్ అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ బెంచ్ లైఫ్ 2 సిరీస్ చేశా అని చెప్పా కదా, అందులో ఒక డైలాగ్స్ ఉంటాయి, మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం, రామ్ చరణ్ గారు అంటే పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరిక ఉంది, కాకపోతే అది ఓవర్ అంబిషన్ అని కూడా నాకు తెలుసు. బికాస్ రామ్ చరణ్ గారికి స్టోరీ అంటే అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా రామ్ చరణ్ గారికి ఈ స్టోరీ అంటే ఇంకా రాసుకోవాలి, ఇంకా అది ఉంటుంది కదా, నాకైతే అది ఉంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్ని ఫస్ట్ ఊహించేసుకుంటాం. అందులో మేము రామ్ చరణ్ గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. బట్ దెన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ కాదు, ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే ఆర్ఆర్ఆర్ వచ్చింది, తర్వాత ఇప్పుడు పెద్ద వస్తుంది, ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి, దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా రామ్ చరణ్ గారు అంటే. అండ్ చరణ్ గారితో మాట్లాడిన ఆ మూమెంట్స్లో మీకు బాగా ఆయన చెప్పిన మాట, బాగా గుర్తుండిపోయే మాట ఏముంది? చెప్పాను కదా, మేము చాలా అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్. నేను ఒకసారి ఆల్రెడీ కలిసాను రామ్ చరణ్ గారిని, మీకు చెప్పాను లేదా ఇంతకుముందు. ఒక ఈవెంట్లో కలిస్తే వెళ్ళిపోతున్నాము. ఆయన ఇట్లో అర్జున అని ఒక సినిమా చేసాం, అది చూసారు ఆయన, చిన్న బిట్, అది రిలీజ్ అవ్వలేదు ఇంకా, జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూసి యాజ్ అ టీమ్ బాగా వర్క్ చేసి, నేను దానికి రైటర్ని, మహేష్ డైరెక్టర్, బాగా చేశారని చెప్పారు. నేను వెళ్ళిపోతూ మనం ఏదైనా చెప్పేయాలి రామ్ చరణ్ గారికి, మన గురించి ఏదో చెప్పారని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి, సార్ నేను ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ అన్న, నిహారిక గారి ప్రొడక్షన్లో, చాలా లౌడ్ మ్యూజిక్ ఉండింది అక్కడ. అంటే అవునా, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, పేరేంటన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసిన వెబ్ సిరీస్ ఇప్పుడు రామ్ చరణ్ గారు వెళ్ళి చూస్తారా, చూసి నాకు చెప్పేస్తారేంటి ఎలా ఉందో, తర్వాత మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారా, నాకే అర్థం కాలే. 2 minutes ఐ వాజ్ ఇమాజినింగ్ సో మచ్. మళ్ళీ అడిగారు, టెల్ మీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే, బెంచ్ లైఫ్ అనే పేరు నాకు గుర్తు రావట్లే, మీరు తీసింది నేను తీసింది. అప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా జస్ట్ ఒక 1 month కూడా కాలే, అట్లా చూస్తున్నాను అంతే. వెనక సంగీత్ కూడా ఉండే, ఆ పార్టీలో సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, అందరు ఇట్లా చూస్తున్నాను. ఏంటి చెప్పు ఏదో, ఏం చెప్పలే. అప్పుడు ఆయనకు అర్థమైంది, పాప ఎంతమంది ఫ్యాన్స్ని చూస్తుంటారు. ఆయన నా చేయి తీసుకొని ఇట్స్ ఓకే ఐ వాచ్ ఇట్ అన్నారు. సరే చెప్పి వచ్చేసాను నేను. సో అట్లాంటి మూమెంట్ నుంచి మొన్న నిహారిక గారు సెకండ్ హాఫ్లో ఒక చిన్న ట్రాప్ సీక్వెన్స్ ఉంటుంది, బాల్ రోల్ అవుతూ వస్తాయి చూడండి, బాల్ స్వర్డ్స్ అన్ని పడుతూ ఉంటాయి. సో అది చూసి హీ సెడ్ చాలా బాగా తీసారమ్మా, అసలు ఇండియానా జోన్స్లా తీసారన్నారు. చాలు ఓకే చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం రామ్ చరణ్ అని చెప్పి అనే ప్లేస్ నుంచి రామ్ చరణ్ గారు లుకింగ్ ఎట్ మై వర్క్ అండ్ దెన్ సేయింగ్ దట్ యునో బాగా తీసారమ్మా మీరు అని. అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఒక డైరెక్టర్గా నేను ఆ కాంప్లిమెంట్ తెచ్చుకున్నందుకు ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. సూపర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.